అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు సీజన్ 2 6వ భాగం. రచయిత సాహితీ మోహన్ గారు. వరల్డ్ వైడ్ మాఫియా చాలా డేంజరస్. కాస్త తేడా వచ్చిన వాడికి ఉనికే భూతద్దం పెట్టి వెతికిన భూమి మీద ఎక్కడా కనపడినంత డేంజరస్. వీడు కూడా ఏదో ఒకసారి ఆ ఉచ్చును చిక్కుకొని మాఫియాకి బలైపోతాడు. నా చేతికి మట్టంటకుండా వాడిని పైకి పంపించడమే కాకుండా ఆ ముసలోడి దృష్టిలో కూడా వీడిని విలన్ చేసి ఏకఛత్రాధిపత్యం చేయొచ్చు అనుకున్నా. కానీ నా ఊహల్ని ఆశల్ని తారుమారు చేస్తూ అక్కడ కూడా వాడిదే అప్పర్ హ్యాండ్ చేసుకున్నాడు. ఇదంతా సహించలేకే వాడి తల్లిని నా దగ్గరే ఉంచి దాని కొడుకు దూరం వేయడన్న దిగులుతో మంచం పట్టేలా చేశాను. ఆ ముసలోడిని తాగుడికి బానిసం చేసి వాడు బ్రతుకున్నాడన్న విషయం కూడా బయటికి తెలియనివ్వకుండా చేశాను. ఇప్పుడు ఆ యువన్ అంతు చూడాలని ఎంతో రిస్క్ చేసి యాక్సిడెంట్ని ప్లాన్ చేశాను. బట్ వాడి లక్కో నా బ్యాడ్ లక్కో వాడు చావకుండా కోమాలోకి పోయాడు. ఇంకా ఆ తర్వాత నీకు తెలిసిందే కదా అంటూ ముగించాడు అన్వేష్. అతను చెప్పిందంతా విన్న పిఏ చెంప కింద చేయి పెట్టుకొని అన్వేష్ని చూస్తూ అంతా బాగానే ఉంది కానీ సార్, మీరు యువన్ గారిని చంపాలి అని అనుకున్నప్పుడు కార్ దగ్గర చనిపోలేదని తెలియగానే సెకండ్ అటెంప్ట్ చేసి అతన్ని చంపేయకుండా ఎందుకు హాస్పిటల్ తీసుకొచ్చి ఇన్ని రోజులు అతనికి ట్రీట్మెంట్ ఇప్పించి మరీ లక్షలు ఖర్చు పెట్టారు అని అడిగాడు. అతను అలా అడగగానే పిఏని చూసి చిన్న స్మైల్ ఇచ్చి ఎక్స్పెక్ట్ చేశాను ఇదే అడుగుతావని అంటూ వాడిని చంపాలని కానీ నా చేతికి మట్టంటకూడదని ఆ యాక్సిడెంట్ ప్లాన్ చేశాను. కానీ వాడిని చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ నిస్సహాయంగా చూడగానే వాడిని ఒక్కసారి చంపాలన్న ఆలోచన మానుకున్నాను. పైగా ఆ టైంలో కూడా వీడు ఒక అమ్మాయి గురించి రిపీటెడ్గా తలుచుకుంటూ ఉన్నాడు. అది విని నాకు తెలియని ఇంకేదో విషయం యువన్ జీవితంలో ఉందేమో అని వీడిని హాస్పిటల్కి తీసుకొని వచ్చి ట్రీట్మెంట్ కోసం అడ్మిట్ చేసి యువన్ గురించి నాకు బయట ప్రపంచానికి కూడా తెలియని ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి తెలుసుకున్నా అన్నాడు అన్వేష్. అవునా, ఏంటి సార్ అది అని క్యూరియస్గా చూస్తున్న పిఏని చూసి నవ్వుతూ ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు కానీ ఆ యువన్ గాడు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. దాన్ని తన గెస్ట్ హౌస్లోనే పెట్టుకొని రహస్యంగా కాపురం కూడా చేస్తున్నాడు అని అన్నాడు అన్వేష్. ఖుషీని యువన్ ఎలా తీసుకొచ్చాడో, గెస్ట్ హౌస్లో ఆమెని ఏంచి ప్రవర్తించేవాడో, ఎలా చేసేవాడో మూడో కంటికి కూడా తెలియనివ్వకపోవడంతో అన్వేష్ కూడా కేవలం ఒక అమ్మాయి మాత్రమే గెస్ట్ హౌస్లో ఉంచాడని మాత్రమే అతను తెలుసుకోగలిగాడు. కానీ యువన్ యాక్సిడెంట్ జరిగినప్పుడు పదే పదే యువన్ జాన్ ఐ లవ్ యూ అని కలవరిస్తూ ఉండడంతో అది విన్న అన్వేష్ అతను ప్రేమలో పడ్డాడని అర్థమై ఆ అమ్మాయితోనే గెస్ట్ హౌస్లో ఉంటున్నాడని నిర్ధారించుకున్నాడు. అదే విషయం పిఏకి కూడా చెప్పాడు. కానీ ఎగ్జాక్ట్గా ఆమె ఎవరు, తనతో ఎలా ప్రవర్తించాడన్న విషయం అతనికి కూడా తెలియదు. అన్వేష్ చెప్పిందంతా విన్న పిఏ తల పరికించి చూస్తూ ప్రేమ ఎంతటి వాడినైనా మార్చేస్తుంది అంటారు కదా, అందుకేనేమో సార్. చాలా యారగెంట్గా చూడగానే కొట్టి మాట్లాడే యువన్ గారు మీరు ఇంత చేశారని తెలిసాక కూడా కూల్గా కాల్ చేసి వార్నింగ్ ఇచ్చారంటేనే అతనిలో ఎంత మార్పు వచ్చిందో చూడండి. ఆ అమ్మాయి ఎవరో కానీ ఆ రాక్షసుడిని మళ్ళీ మనుషుల్లో కలిపే ఆలోచన చేస్తున్నట్టుగా ఉందన్నాడు. అది విన్న అన్వేష్ సీరియస్గా అతని వైపే చూస్తూ అంటే ఏంటి నీ ఉద్దేశం, ఇప్పుడు వాడు నన్ను వేరే ఆలోచన లేకుండా చంపేస్తాడని అంటున్నావా అని అన్నాడు. అతని మాటల్లో ఆ విషయం చాలా క్లారిటీగా అర్థమైనా మళ్ళీ అడుగుతాడేంటి ఈయన అని మనసులో అనుకుంటూ చచా అలాంటిదేమీ లేదు సార్. అలా ఎందుకంటాను సార్, నేను కూడా ఎందుకైనా మంచిది కదా, జాగ్రత్తగా ఉంటే బెటర్ అని నా ఉద్దేశం అంతే అని అన్నాడు అన్వేష్. పిఏ అతని వైపే అనుమానంగా చూస్తూ అన్వేష్ అంతేనా, లేక అతనంత క్లియర్గా చెప్పాక కూడా ఇంకా అలా అడుగుతున్నాడేంటి వెర్రి వెధవా అని అనుకుంటున్నావా అని అడిగాడు అతని వైపే కోపంగా చూస్తూ. అతని మాటలకి గతుక్కుమన్నాడు. అలాంటిదేమీ లేదు సార్, నన్ను నమ్మండి అన్నాడు పిఏ కంగారుగా. ఈలోగా అతను అనుకున్న ప్లేస్కి రీచ్ అవడంతో పిఏ వైపు ఒక సీరియస్ లుక్ విసిరి నువ్వు ఇక్కడే ఉండి నేను ఇప్పుడే వస్తానంటూ కార్ దిగి ఎదురుగా ఉన్న బిల్డింగ్ వైపే అడుగులు వేశాడు అన్వేష్. అతను ఆ బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఒక రూమ్ డోర్ ఓపెన్ చేయగానే అచ్చు హాస్పిటల్ వాతావరణం తలపిస్తూ మెడికల్ ఎక్విప్మెంట్స్ మధ్యలో 2 బెడ్స్, వాటి మీద చలనం లేకుండా ఉన్న యువన్ తల్లిదండ్రులను చూసి ఆ బెడ్స్ మధ్యలోకి వెళ్ళి వాళ్ళని మార్చి చూస్తూ మీ కొడుకు కూడా మీలాగే ఇన్నాళ్ళు బెడ్కి అతుక్కుపోయి పడుకోవడం చూసి మీ ముగ్గురు ఇలానే కోమాలోనే శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోవాలని డిసైడ్ అయ్యారేమోనని అనుకున్నాను. కానీ మీ కొడుక్కి అలా ప్రశాంతంగా చచ్చిపోవడం ఇష్టం లేనట్టుగా ఉంది. అందుకే నా చేతుల్లోనే బాధని అనుభవిస్తూ చావాలని కోరికగా ఉన్నట్టుండి అందుకే కోమాలో నుంచి బయటకు వచ్చాడు. పోనీ బయటికి వచ్చిన వాడు తిన్నగా
మళ్ళీ యూఎస్కి పారిపోకుండా నన్నేదో చేస్తానని నాకే ఫోన్ చేసి బెదిరించాడు. మరి అలాంటప్పుడు నేనెందుకు సైలెంట్గా ఊరుకుంటాను? పైగా ఇప్పటి వరకు నేను చాలా టైం మనీ వాడి మీద వేస్ట్ చేశాను. ఇంకా అలా జరగకుండా తొందరగా వాడి చాప్టర్ని క్లోజ్ చేసేసి చక్రవర్తికి మిగిలిన ఏకైక వారసుడిగా ఈ ఆస్తులన్నిటికీ లీగల్ హక్కుదారిని అవుతాను అని పెద్దగా నవ్వుతూ, ఇంత పెద్ద విషయం మీకు చెప్పకుండా చేయడం కరెక్ట్ కాదు కదా అని ఒకసారి చెప్పిపోదామని వచ్చాను. ఇంక నేను వెళ్తాను. మళ్ళీ మీ కొడుకు చచ్చాడన్న శుభవార్తతో మళ్ళీ ఇక్కడికి వస్తాను. అప్పటి వరకు ఇలానే ప్రశాంతంగా నిద్రపోండి అని చెప్పి పక్కనే ఉన్న అతని మనుషుల వైపు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అరేంజ్ చేయబడ్డ నర్సులను చూస్తూ, వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళు ఇక్కడే ఉన్నారన్న విషయం బయటికి రాకూడదు, జాగ్రత్త అని చెప్పి తన పాకెట్లోని చెక్ బుక్ తీసి 50,000 చెక్ రాసి తన మనిషికిచ్చి బయటకు వచ్చి తన కార్ని తీసి పిఏతో సహా తన ఇంటికి వెళ్ళిపోయాడు అన్వేష్. యువన్ కౌగిల్లో ఉంది. పక్కనే టేబుల్ మీద ఉన్న వాచ్ వైపు చూసి షాక్ అవుతూ, ఏంటి టైం ఆల్రెడీ నైట్ 10 అయిపోతుందా? ఓ గాడ్, మనం ఇంతసేపు పడుకున్నామా? సార్, పాపం అక్క శౌర్య మన కోసం వెయిట్ చేస్తూ ఉండుంటారు ఏంటో అని టక్కున అతన్ని వదిలి పైకి లేవాలని బెడ్ దిగి 2 మినిట్స్లో నేను ఫ్రెష్ అయి వస్తాను, కిందకి వెళ్ళి మనము డిన్నర్ చేద్దామని అంటూ యువన్కి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది ఖుషి హడావుడిగా. ఖుషి అలా తనకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆమె చెప్పాలనుకున్నది చెప్పేసి హడావుడిగా వెళ్తున్న ఖుషిని చూసి, ఏ జాన్, ఎందుకంత కంగారు? వాళ్ళకి తెలుసులే మనం ఎంత అలసిపోయామో. నువ్వేమంతా టెన్షన్ పడిపోయి ఈ టైంలో ఏదైనా దెబ్బ తగిలించుకొని ఆర్ కింద పడి రిస్క్ తెచ్చుకోకంట అరిచాడు యువన్ సీరియస్గా. ఆ మాటలకి బదులుగా, సరే సార్, సారీ, ఇంకోసారి ఇలా చెయ్యనులేండని వాష్రూమ్లో నుంచే వచ్చిన సమాధానం విని నవ్వుకుంటూ, యువర్ సో క్రేజీ జాన్ అనుకుంటూ తను కూడా బెడ్ దిగి బాల్కనీలోకి వెళ్ళబోతుండగా తన కోసం సారీ అరేంజ్ చేసిన కొత్త ఫోన్ టేబుల్ మీద కనిపించడంతో ఏదో విషయం ఫ్లాష్ అయిన వాడిలా ఫోన్ చేతిలోకి తీసుకొని అన్వేష్కి కాల్ చేస్తూ బాల్కనీలోకి వెళ్ళి అతనికి వార్నింగ్ అలర్ట్ ఇచ్చాడు యువన్. అన్వేష్తో కాల్ మాట్లాడి లోపలికి వెళ్ళేసరికి ఖుషి కూడా బయటికి రావడంతో తను కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి ఆమెని ఎత్తుకొని కిందకి తీసుకొని వెళ్ళాడు యువన్. వాళ్ళు కిందకు వచ్చేసరికి సోఫాల్లో ఒళ్ళో ఒకళ్ళు హత్తుకున్నట్లుగా కూర్చొని టీవీ చూస్తూ ఉన్న నేత్ర శౌర్యాలను చూసి ఖుషి ఇబ్బందిగా తల పక్కకి తిప్పుకుంటే యువన్ మాత్రం తనకేమీ పట్టినట్టుగా సోఫా వైపుకి వెళ్ళబోవడం చూసి, సార్ సార్, ఆగండి ఆగండి అని అంటూ, ఖుషి ఎక్కడికల్లా వెళ్ళిపోతున్నారు అని అంది. యువన్ చేతుల్లో నుంచి కిందకు దిగాలని ట్రై చేస్తూ, కానీ ఆమెకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఇంకా దగ్గర కొడిసి పట్టుకుంటూ, ఎక్కడికేంటి, నేను సోఫాలో కూర్చోపెట్టి నీకు ఫుడ్ తీసుకొస్తానన్నాడు యువన్. అబ్బా, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడం అవసరమా? ఒకసారి అటు చూడండి వాళ్ళు ఎలా ఉన్నారో. ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళ ముందు నిలబడితే ఎంత ఆక్వర్డ్గా ఫీల్ అవుతారో చెప్పండి అంది ఖుషి యువన్ వైపే చిరుకోపంగా చూస్తూ. అయితే ఇప్పుడు ఏమంటావు? ఇలానే ఎత్తుకొని నిన్ను తినిపించమంటావా ఏంటి? ఆఫ్కోర్స్ నీకు ఓకే అయితే నాకేం ప్రాబ్లం లేదనుకో అన్నాడు యువన్ నవ్వుతూ. అతని మాటలకు నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి సార్, ఈ 7 నెలల్లో మీలో ఇంత మార్పు ఎలా వచ్చింది? ముందు నేను తిన్నానో ఉన్నానో కూడా పట్టించుకునేవారే కాదు, కానీ ఇప్పుడు ఏకంగా ఎత్తుకొని మరీ ఇల్లంతా తిప్పడమే కాకుండా గోరుముద్దలు కూడా తినిపిస్తానని అంటున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమైంది అని అడిగింది ఖుషి. హహా, నీ మీద నాకు ప్రేమ అయింది జాన్, అందుకే. ఇన్ఫ్యాక్ట్ ముందు కూడా ఉందనుకో, బట్ అది తెలుసుకోవడానికే కాస్త టైం ఎక్కువగా పట్టింది అంతే అని అంటూ నవ్వాడు యువన్. అంతకు ముందంతా సీరియస్గా మొహం మీద నవ్వనేదే లేకుండా ఉండే యువన్ ఇప్పుడు ఇలా తనతో ఇంత సరదాగా మాట్లాడుతూ నవ్వుతూ ప్రేమగా ఉన్న అతన్ని చూస్తూ అందంగా నవ్వుతూ కనిపిస్తుంటే ఖుషీకి ఎంతో హ్యాపీగా అనిపించి అలానే చూస్తూ ఉండిపోయింది అతని నవ్వుని. ఏ జాన్, నన్ను ఇలా చూస్తుంటే నీకు టైం ఆకలి వేయట్లేదేమో కానీ నీ కడుపులో ఉన్న నా బేబీకి ఆకలేస్తుంది. సో నన్ను చూసే ప్రోగ్రాం తీరిగ్గా బెడ్రూమ్లోకి వెళ్ళాక పెట్టుకుందో కానీ ఇప్పుడు పదా వెళ్ళి డిన్నర్ చేద్దాం అని ఆ నవ్వుతూ 2 అడుగులు ముందుకు వేశాడు యువన్. అతని మాటలకు తేరుకున్న ఖుషి కూడా నవ్వుతూ ముందుకు చూడగానే మళ్ళీ అసలు యువన్ని తను ఎందుకు ఆపిందో గుర్తుకొచ్చి అయ్యో అని తలకొట్టుకుంటూ, సార్ ఆగండి ఆగండి అంది కంగారుగా. మళ్ళీ ఏంటి అన్నట్టుగా తన వైపు చూస్తున్న యువన్ వైపు చూసి కళ్ళతోనే నేత్ర శౌర్యాలను చూపించి, వాళ్ళలా ఉన్నప్పుడు మనం వెళ్ళడం కరెక్ట్ కాదంది ఇబ్బందిగా. మామూలుగా ఇలాంటివేమీ పట్టించుకునేవాడు కాదు యువన్, కానీ మారుతున్న అతని మనస్తత్వానికి తోడు ఖుషి అలా
చెప్పేసరికి ఒకసారి తల తిప్పి వాళ్ళ వైపే చూశాడు యువన్. శౌర్య తన ఒడిలో కూర్చొని ఉన్న నేత్ర చుట్టూ చేతులు వేసి మూవీ చూస్తూ మధ్య మధ్యలో ఏదో మాట్లాడుతూ ఆమె మెడ వంపుల్లో మీసాలతో గిలిగింతలు పెడుతూ ఉంటే కిలకిల నవ్వుతూ, రే తాడి చెట్టు, ఇలా చేశావంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను చెప్తున్నా అని అంటూ అతన్ని కొడుతూనే శౌర్య కౌగిలిలో ఒదిగిపోతోంది నేత్ర. అంత సన్నిహితంగా వాళ్ళని చూడగానే మొదటిసారి అతని బుద్ధి తనని హెచ్చరించింది అలా చూడొద్దని. అంతే వెంటనే ఖుషి వైపే చూపు తిప్పేసి ఇప్పుడు ఏం చేద్దామన్నాడు అమాయకంగా. అలా అంటున్నప్పుడు ఇన్నోసెంట్గా ఉన్న తన ఫేస్ చూసి నవ్వేస్తూ, బాబోయ్ ఎంతో యారోగెంట్గా ఉండే మీరు ఇలా ఉంటే అస్సలు చూడలేకపోతున్నా అంటూ అటు ఇటు చూసి పక్కనే టేబుల్ మీద ఉన్న ఫ్లవర్ వాజ్ని చేత్తో కిందకి నెట్టేసింది ఖుషి. అది మెటల్ వాస్ అవటం వల్ల టంగుమన్న శబ్దంతో నేలని తాకేసరికి ఆ చప్పుడుకి వెనక్కి తిరిగి చూశారు నేత్ర, శౌర్యులు. వాళ్ళు వెనక్కి తిరగగానే యువన్, ఖుషీలు వాళ్ళని చూడకుండా ఏదో మాట్లాడుకుంటూ ముందుకు రావడంతో టక్కున నేత్ర శౌర్య వాళ్ళ నుంచి లేచి కిచెన్లోకి పరిగెడితే చెదిరిన క్యాప్ని సరిచేసుకుంటూ టీవీ చూస్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ కూర్చున్నాడు శౌర్య. సోఫా దగ్గరికి రాగానే ఖుషీని అందులో కూర్చోబెట్టి తను కూడా పక్కనే కూర్చుంటూ, ఏం తింటావు చెప్పు, ఆర్డర్ చేస్తాను అని అన్నాడు యువన్. ఆ మాటలు విన్న శౌర్య నవ్వుతూ, ప్రేమ అంటే ఇలా కాలు కందకుండా ఎత్తుకొని తిప్పడం కాదురా, తనకి ఎప్పుడు ఏం అవసరమో అది తెలుసుకొని మసులుకోవడం. ఇప్పుడు తను కడుపుతో ఉంది కదా, బయట ఫుడ్ తినకూడదని చెప్పబోతున్న అతని మాటలని మధ్యలోనే ఆపేస్తూ, ఇలా కాక మరి ఎలా, మూవీ చూద్దామని ఒళ్ళో కూర్చోబెట్టుకొని రొమాన్స్ చేయడమా ప్రేమంటే అన్నాడు యువన్ వెటకారంగా తనని వెక్కిరిస్తున్నాడన్న కచ్చతో. అది విని వాళ్ళని వీళ్ళు చూసేశారని అర్థమై సిగ్గుపడుతూ, అంటే మీరు పడుకున్నారు కదా అని అంటున్న శౌర్యం చూస్తూ, అని ఏకంగా హాల్లోనే దుకాణం పెట్టేశావని అంతేగా అన్నాడు యువన్. అబ్బా నోరు మీరా, నువ్వు అనుకునేంతగా ఏం లేదు. అయినా అందరికీ నీలా పెళ్లి కాకుండానే తండ్రి ఎంత అదృష్టం ఉండదు బాబు. అది ముద్దడిగితేనే మనకింకా పెళ్లి కాలేదని నా మీద గయ్యమంటోంది అని ఫ్లోలో చెప్పేసి తలదించుకొని కూర్చున్న ఖుషీని చూసి, ఓ షిట్, నేనేంటి ఇలా వాగేశాను అని శౌర్య తనని తానే తిట్టుకుంటుంటే అప్పటిదాకా వాళ్ళ కన్వర్జేషన్ని నవ్వుతూ చూస్తున్న ఖుషి, శౌర్య తమ గురించి అన్న మాటలకి బాధపడటం గమనించాడు యువన్. ఈలోగా నేత్ర వీళ్ళకి అందరికీ డిన్నర్ అరేంజ్మెంట్స్ చేసి పిలవడంతో, అదిగో డిన్నర్ రెడీ అంట, పద వెళ్దాం అని అంటూ ఖుషీని ఎత్తుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొని కూర్చోబెట్టి తన పక్కనే చైర్లో కూర్చున్నాడు యువన్. నేత్ర ఖుషీకి ఇష్టమని వేడివేడిగా రోటీ కర్రీ చేసి సర్వ్ చేయడం చూసి, ఓహో, రోటీ కూడా నీ బుగ్గల్లానే చాలా సాఫ్ట్గా ఉన్నాయి జాన్ అన్నాడు యువన్ రోటీని తుంచుతూ. అప్పటిదాకా ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా కామ్గా కూర్చున్న ఖుషి ఆ మాటకి తలెత్తి తన వైపే ముసిముసిగా నవ్వుతూ చూస్తున్న శౌర్య నేత్రాలను చూసి యువన్ వైపు సీరియస్గా చూసింది. ఏంటి జాన్ అలా చూస్తున్నావు, నేను చెప్తున్నది నిజమే, కావాలంటే నువ్వే చూడు అంటూ రోటీని కర్రీలో ముంచి ఒక చేత్తో బుగ్గలెత్తి పట్టి చిన్నగా తెరుచుకున్న ఆమె నోట్లో రోటీ పీస్ని పెట్టేశాడు యువన్. సెకండ్లో జరిగిన చర్యకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక కోపం పోయి బిక్కమొహం వేసుకొని తన ప్రమేయం లేకుండానే నోట్లో ఉన్న రోటీని తినేసింది ఖుషి పాప. ఇప్పుడు చెప్పు జాన్, నేను చెప్పింది నిజమే కదా అంటూ ఇంకో పీస్ తుంచి ఖుషికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అలా రోటీల్ని మొత్తం తినిపించేశాడు యువన్. వీళ్ళకి కొంచెం దూరంగా నించొని అక్కడ జరిగేది చూస్తూ ఉన్న శౌర్య మెల్లిగా నేత్ర చెవి దగ్గరికి వెళ్ళి, బాబోయ్, వీడిలో ఇంత లవర్ బాయ్ దాగున్నాడని నాకు ఇప్పటివరకు తెలియదు, చూడు మాటల్లో పెట్టి మొత్తం ఎలా తినిపించేశాడో అన్నాడు. అవును, వీళ్ళిద్దరిని చూస్తుంటే నాకు కూడా తొందరగా ప్రెగ్నెంట్ అవ్వాలని ఉంది అని అంది నేత్ర. కథ ఇంకా ఉంది. మరి అన్వేష్కి యువన్ ఫోన్ చేసి బెదిరించేసరికి అతనిలో దాగున రాక్షసుడు మళ్ళీ బయటికి లేచాడు. మరి ఇప్పుడు అన్వేష్ ఏదైనా ప్రమాదం తలపెడతాడా యువన్, శౌర్య, నేత్ర, ఖుషీలకు? మరో పక్క యువన్, శౌర్యలు డాన్లని ఖుషి, నేతలకు తెలిస్తే పరిస్థితి ఏంటి? అసలు యువన్ వాళ్ళ అమ్మ అన్వేష్ దగ్గరే బందీగా ఉందన్న విషయం యువన్కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? మరి మరోపక్క నాయర్ విశాల్ విషయంలో ఖుషి తప్పేమీ లేదని తెలుసుకుంటాడా? మరి ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.